సమయం తెల్లవారుజాము 4 గంటలు. ప్రదేశం సైదాబాద్ చౌరస్తా. ఓ ఆర్టీసీ బస్సు రైమ్ అంటూ అటువైపుగా దూసుకొచ్చింది. బస్సు రన్నింగ్లో ఉండగానే కొందరు అందులోకి ఎక్కి 50 నుంచి 60 కిలోల బరువున్న మూటల్ని ఎత్తుకొని దిగారు. వారు ఎవరా అని ఆరా తీస్తే ఆ మహిళలంతా మాదన్నపేట మండిలో ఏళ్ల తరబడి కూరగాయల మూటలు మోస్తున్న కూలీలు కాని కూలీలు. నగరం నిద్రపోతున్న వేళ చీకట్లను చీల్చుకుంటూ జీవన పోరాటానికి సిద్ధమవుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాదన్నపేట మండిలోని మహిళా కూలీలపై ఈటీవీ ప్రత్యేక కథనం. మాదన్నపేట మండి ఇక్కడ అర్ధరాత్రి నుంచే మహిళల జీవన పోరాటం మొదలవుతుంది. సో ఒక్కొక్కరిని కదిలిస్తే వాళ్ళ మూటల వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. మరి ఆ మహిళల గాథలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మా అత్తమ్మ వాళ్ళు చూడరు, అమ్మ నాన్న చూడరు. మాకు ఎట్లా పరిస్థితిలో మ్యారేజ్ చేసుకున్నాం తర్వాత ఇది బిద్దం పడుతున్నాం. భార్య భర్తలు ప్రెగ్నెంట్ రోజున మోసినాం, టమాటా పెట్టి ప్రెగ్నెంట్ అయితే మోసినాం, పని చేస్తాం. ఆమె ఎంత కష్టపడితే నా పిల్లలు కష్టపడొద్దు అన్న. పెద్దనికి ఎక్కువ మంచి పోలీస్ కావాలి, దేవుని మొక్కినాం. చిన్ననికి ఇంజనీ కావాలి, ఒక పట్టువారి కావాలంటే అది మొక్కుతున్నాం. మేమే కష్టాలను కడుపులో దాచుకుని టన్నుల కొద్దీ బరువు బాధ్యతల్ని ప్రేమగా తలపై మోస్తున్న అరుణ వంటి తల్లులెందరూ హైదరాబాద్లోని ఈ మాదన్నపేట మండీలో కనిపిస్తారు. బతుకు తెరువు కోసం నల్గొండ, పాలమూరు జిల్లాల్లోని గిరిజన కుటుంబాలు భాగ్యనగరానికి వచ్చి సైదాబాద్ సమీప ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. మాదన్నపేట మండీలో కూరగాయల మూటలు మోస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మాదన్నపేట మండీలో సుమారు 50 నుంచి 60 మంది మహిళలు అటు రైతులకు ఇటు వ్యాపారులకు ఆసరాగా నిలుస్తూ ఉపాధి పొందుతున్నారు. గిరిజన మహిళల్లో ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. భర్త చనిపోయి నిస్సహాయ స్థితిలో 2 పిల్లల్ని చదివించేందుకు మూటలు మోస్తున్న కథ ఒకరిదైతే, నీటి వసతి లేక వ్యవసాయానికి దూరమై కూలీగా మారిన కథ మరొకరిది. కూరగాయల మూటల వెనుక ఎవరిని కదిలించినా కన్నీటి మాటలే వినిపిస్తాయి. బతకాలంటే మొయ్యాలి. ఇంకా ఆయన నేను ఇద్దరం చేస్తేనే ఇంకా ఇల్లు గడుస్తుంది అన్న. ఇంకా ఒకడే చేయాలన్నా నీకు నడవదు కదా. బస్సులోనే ఫీర్ అయింది, ఇప్పుడు ఆటోలోనే నడుస్తలేవు సరిగా. ఇంకా అట్లా అని ఇద్దరం కష్టం చేసే తప్పలే. 400-500 వస్తాయి. మా భర్త కూడా చిన్న ఏజ్ లో చచ్చిపోయినాడు. బతికేనికి లేకుండా ఇక్కడ వచ్చేసిన. మాకు ఎవరేం న్యాయం చేస్తలేరు, మాకు ఎవరేం సాయం చేస్తలేరు. ఇదే రోత, ఇదే రాత, ఇదే చేసుకుంటా పోతున్నాం మేము. మా ఆయనవి ఆటో డ్రైవరే. ఆ ఆటో ఏం దొరకలేదు, బస్ ఫ్రీ అయిపోయింది. పైసలు ఇంకా ఉంటే 500 తెస్తే 100 రూపాయలు దాగొస్తారు, 400 తెస్తే గుత్తక వెళ్ళిపోతుంది. ఏమొస్తుంది, ఏం రాదు. ఇంకా ఇల్లు గడవాలంటే ఇంకా మేమే చేయాలి. ఎప్పుడో ఒకసారి పోతారు ఆటోకు, అది ఇది జమ చేసి కిరాయి ఇల్లు 7,000 8,000 ఇల్లు ఉన్నాయి కిరాయి రెంట్ కట్టాలి. పిల్లల ఫీజులు చాలా ఏడుపు వస్తుంది. ఆ మూటలు మోయాలంటేనే నడవనికి రాదు, కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. ఇంకేం చేస్తాం, మోయాల్సింది తప్పదు. వీరంతా ప్రతిరోజు తెల్లవారుజాము 2 గంటలకే నిద్రలేచి మాదన్నపేట మండీకి చేరుకుంటారు. శివారు గ్రామాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, మినీ వ్యాన్ల కోసం ఎదురుచూస్తుంటారు. అందులో వచ్చే ఆకుకూరల మూటలు మండీకి మోసుకెళ్లేందుకు పోటీ పడుతుంటారు. పరిగెట్టే బస్సులు ఎక్కి కూరగాయ బస్తాలు చేజిక్కించుకుంటారు. రిక్షా వాలాలతో పోటీ పడుతూ మోస్తుంటారు. 50 నుంచి 70 కిలోలున్న ఒక్కో మూటను తలపై పెట్టుకుని పరుగు పరుగున వ్యాపారుల వద్ద దించుతూ ఉంటారు. బరువును బట్టి ఒక్కో మూటకు రైతులు 20 నుంచి 30 రూపాయలు చెల్లిస్తారు. కొందరు మహిళలు తమ సామర్థ్యానికి మించి 2 నుంచి 3 మూటలు కూడా మోస్తుంటారు. 60 ఏళ్ల లక్ష్మమ్మ ఆరోగ్యం సహకరించకున్నా దాదాపు 50 నుంచి 60 కిలోల మూటను అవలీలగా తలపై పెట్టుకుని వెళ్లిపోతుంది. ఈ వయసులో నీకెందుకీ కష్టం లక్ష్మమ్మ అని పలకరిస్తే ఇలా చెబుతోంది. నేను చిన్నప్పుడు 10 రూపాయలకు మోసాను. నాకు వచ్చింది బిడ్డ, నేను చాలా కష్టం అనేది వచ్చి నా బాధ నేను చేసుకుంటున్నా. 2 కొడుకులు 2 బిడ్డలు. నాకు ఒక బిడ్డ చచ్చిపోయింది. మోయాలంటే ఇంటికాడ కూర్చుంటే ఎవరు పెడతారు? ఏ కొడుకులు పెడతారు? 3 గంటలకు రాత్రి 400 300 మోసుకుపోతా. బాగుంటుంది. 60 కిలోలు 70 కిలోలు ఉంటుంది. అవి పోటీ పడి వాళ్ళతోటి మోస్తున్నాం. మరి రూమ్ల కిరాయి కట్టుకుంటాయి 3000. నాదే తింటున్నా. ఈ మహిళా కూలీలు ఆయాసం వచ్చినా, అలుపనిపించినా, అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా
కుటుంబ పరిస్థితులు గుర్తు చేసుకుంటూ పదిలంగా మూటలను చేర్చాల్సిన చోటికి చేరుస్తుంటారు. ఇగో బొక్కలు అరిగినాయి మూటలు మోసి మోసి ఇవి పెట్టుకోకపోతే నెత్తిన వస్తుంది సార్. ఏం చేయాలి? రాకపోతే ఇంట్లో నడవదు. మా ఆయన లేడు, చచ్చిపోయాడు. ఎన్ని దినాలు ఈ బాధపడు, మేము ఈ కష్టపడు. ఎప్పుడు మాకు నిమ్మలమేముండదు. ఏ ఆనకాలం దినం వస్తానైతే ఆగం నీళ్ళల్లో నిలబడు. దగ్గు దమ్ము ఈ రోగాలు వస్తున్నాయి. ఈ చేసిన కష్టం ఈ రోగాలకే నా బిడ్డ. ఏం చేయాలి? ఇక గిట్లనే 3 రోజులకు దవాఖాన చేసిన కష్టం 3 రోజుల దవాఖానకే పెట్టుడుంది. 3 గంటలకు వస్తాం మేము. మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు 8-9 గంటల వరకు వెళ్ళిపోతాం. అట్లా పడతాం, మళ్ళీ లేస్తాం, హాస్పిటల్కి వెళ్తాం, చూసుకొస్తాం. ఇదే ఇంజక్షన్ ఎప్పించుకొస్తాం. మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ వస్తాం. కొందరు మహిళలు బరువు మొయ్యలేక కింద పడి గాయాల పాలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. మూట బరువుకు మెడనరాలు తెగి ఓ మహిళ చనిపోయిన ఘటన గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారీ నారీమణులు. మార్కెట్లో కొంతమంది బరువు ఎత్తుకునే బదులు చచ్చిపోయారు. చాలా మంది అట్లానే అవుతున్నాయి. ఒకవేళ కాలు ఇరిగిపోతుంది, చేయి ఇరిగిపోతుంది. మనం ట్రాఫిక్ అయితే ఎత్తుకొని నిలబడితే మెడలు కూడా పట్టుకుంటాయి. ఏదో ఇక ఇల్లు నడవదు కాబట్టి వస్తున్నాం మేము. కానీ వాళ్ళ మూటలు కూడా చాలా బరువుగా కట్టుకొస్తారు కదా. ఎట్లా చూస్తారు? ఎవరైనా నూక్కుంటూనే పోతారు, మళ్ళీ నూక్కుంటారు పోతారు, పడిపోతాం. ఇక ఏం చూస్తారు? ఇక మళ్ళా వర్షం పడ్డది ఒక మళ్ళీ ఘోరంగా ఉంటుంది మార్కెట్. పేదవాళ్ళం కదా, కూలి పని చేసి ఏదైనా చేస్తేనే మాకు వెళ్తుంది. ఇక ఒకరు వచ్చే 2-3 రోజులు ఆరోగ్యం మంచి లేకుండా ఇంటికాడ ఉండిపోయినామనుకో, అప్పులో పైన ఏదో తీసుకొని మళ్ళీ చూపించుకొని మళ్ళీ రావాలి. ఆరోగ్యం కరెక్ట్ అవుతుందా? మళ్ళీ రావాలి మార్కెట్లో. మాకు ఆదుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్క పాపం చిన్న మెంతం గంప ఎత్తుకొని చనిపోయింది. అప్పుడు గంప ఎత్తుకుంది కదా, బరువు ఎత్తుకుంది. బరువు తట్టుకోలేక ఆ బరువు మీద వేసుకొని మెడలిరిగి చనిపోయింది. చాలా మార్కెట్లలో పురుషులే హమాలీలుగా పనిచేస్తూ పెద్ద పెద్ద బరువులు మోస్తుంటారు. మాదన్నపేట మండీలో మాత్రం పురుషులు పెద్దగా కనిపించరు. ఆడవాళ్లే హమాలీలుగా పనిచేస్తున్నారు. అయినా ఇక్కడి గిరిజన మహిళలకు గుర్తింపు అంతగా లేదు. పైగా కొందరు హేళనగా చూస్తారని, పరుష పదజాలంతో దూషిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నుంచి 6 గంటలు కష్టపడితే దొరికేది రోజుకు 300 నుంచి 500 రూపాయలు. ఇక్కడ ఏది వసతులు లేవు. మార్కెట్లా మస్తు బాధ అవుతుంది. అంతా బుడద. అవి వర్షాకాలం వస్తే అస్సలు మేము మొయ్యలేకపోతున్నాం. మూటలు చాలా బాధ అవుతుంది. బాత్రూములు లేవు. ఈడొకటి వీళ్ళు అడక తింటోళ్ళు అన్నట్టుగానే చూస్తారు. మొత్తం ఇక్కడ మొత్తం అసలు సౌలైతే లేదు. రోజు గిరాకీని బట్టి ఉంటుంది. 500-600 మోసే వాళ్ళు 1000 అట్లా మోస్తారు. అది మన ఓపికను బట్టి ఉంటుంది. ఎక్కువ బరువు మోయాలంటే కూడా కష్టం కదా. బాగా సీజన్ ఉన్నప్పుడు బాగానే వస్తుంది. 200-300 వరకు వస్తుంది. సరిపోదు. ఈ కూలి పని చేస్తేనే ఇప్పుడు వెళ్తేనే పూట గడుస్తుంది. ఇంటికాడ పోతే 300 కూలి, పొద్దుగాల పోతే పొద్దుగూకులు సాయంత్రం 5 దాకా కూలికి పోతే 300 వస్తుంది. ఇక్కడ అంటే గిట్టుబాటు అవుతుందేమో అని వచ్చినాం. రోజుకి మోస్తాం ఒక 50 మూటలు 40 అట్లా మోస్తాం. ఒక్కొక్క మూట బాగానే 40 కిలోలు, 45, 30 అట్లా ఉంటుంది. చూసారుగా మాదన్నపేటలో ఈ మహిళలు పడుతున్నటువంటి కష్టాలు. మూటెత్తితే కానీ వాళ్ళ కుటుంబాలకు 3 పూటలు గడవని పరిస్థితి. ఇలా చాలామంది గిరిజన మహిళలంతా ఇక్కడికి అర్ధరాత్రి చేరుకొని మూటలు ఎత్తుతూ ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కెమెరామెన్ సూర్యతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.